ఎవడా బిల్డింగ్లో గీతని కట్టిందా? నమస్తే సార్, రండి. లంచ్ చేసారా? కాఫీ అని తెప్పించమంటారా? పర్లేదు సార్, తెప్పించేద్దాం. పక్కనే ఈ బిల్డింగ్ ఉంది కదా సార్, ఈ పక్కనేమో నేషనల్ హైవే వస్తుంది, ఆ పక్కనేమో జపాన్ వాళ్ళు జాంకీ కంపెనీ వస్తుంది. అదంతా సరే కానీ వాస్తంతా బాగానే ఉందా? సార్ భలేవారండి, పండిత్ శ్రీ శనేశ్వర శాస్త్రి గారికి ఇచ్చిన ప్లాన్ అండి. సైట్ 3 సెంట్లు ఉంటుందా? ఊరుకోండి సార్, చూడడానికి 3 సెంట్లు అయినా కానీ 30 రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. మీ ఫ్యామిలీ మొత్తం కలిసి మాట్లాడుకున్నారనుకోండి, అది హాలు. వంట చేసుకున్నారనుకోండి, అది కిచెను. పడుకున్నారనుకోండి, అది బెడ్రూము. అదే పళ్ళు తోముకున్నారనుకోండి, అది బాత్రూము. బిల్డింగ్ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తావు? అయిపోద్ది సార్, అయిపోద్ది. మ్యాక్సిమం పెద్ద పండగకి ఇచ్చేస్తా. మా చుట్టాలకు కూడా ఇదే చెప్పావంటగా. ఊరుకోండి సార్, అలాంటి డబ్బుల దగ్గర ఇబ్బంది పెట్టారు. మీది రాయల్ ఫ్యామిలీ కదా, త్వరగా అయిపోద్దిలే. లేట్ అయిన పర్లేదు, జాగ్రత్త చెయ్యి. అయిపోద్ది సార్, అయిపోద్ది. తెంగరేదవా పొగిడితే పడిపోయాడు.